తండ్రి, మీ పిల్లలకు మీ యొక్క వాక్యం నేర్పించే చక్కని ధన్యతనిచ్చారు. నేను సెమినార్ చక్కగా జరగడానికి మీ కృప చూపించారు. లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మీ పిల్లలను ప్రభు బలపరచుటకు, ప్రేమయందు, పరిశుద్ధతయందు స్థిరపరచుటకు మీ వాక్కును నాలో ఉంచి నన్ను వాడుకోరమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ లోకరక్షుడైన క్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మీకు తెలుసండి, 2 రోజులుగా ఒక వార్త మనం టీవీలో కానీ ఈ ఫేస్బుక్లో కానీ చూస్తున్నాం. అదేంటంటే 13 సంవత్సరాల యవ్వనస్తుడు, 14 సంవత్సరాల ఒక అమ్మాయి, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంట. ఎక్కడ? విజయవాడలోని. ఏమండి, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తారని వాళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్ వెళ్ళిపోయారండి. వాళ్ళ ఫోటోలు కూడా వాట్సాప్లో ఇక్కడ పంపుతున్నారు. అలా పంపించకూడదు, ఎందుకంటే వాళ్ళ పిల్లలండి. వాళ్ళకి తెలుసా తెలియక అంటే తెలిసి తెలియని వయసు, అది తొందరపాటు, అర్థం కాని వయసు. పాపం వాళ్ళు చిన్నపిల్లలండి, చదువుకుంటున్నారండి. వాళ్ళు చూస్తుంటే పెద్దింటి అంటే కొంచెం ధనవంతులు పిల్లల్లాగే కనపడుతున్నారు. వాళ్ళు మాస్ కాదు, క్లాస్గానే కనపడుతున్నారు. లోకంలో ఇవన్నీ కొత్తగా జరుగుతున్నాయా, కామన్గా జరుగుతున్నాయా? లోకంలో ఇటువంటి కొత్తగా జరుగుతున్నాయా, కామన్గా జరుగుతున్నాయా? కొత్తగా ఏం జరగట్లేదు, కామన్గానే జరుగుతున్నాయి. దీనికి లోకం పెట్టిన పేరు ఏంటంటే పిల్లలండి ప్రేమించుకున్నారండి అంటున్నారు. ఏమంటే అది ప్రేమని అంటారా, ప్రేమ కాదంటారా అని మనం ఆలోచించినట్లయితే, ఒకవేళ మన పిల్లలే అలా చేసినట్లుంటే, ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ మన కూతురు మన కొడుకు అయితే మనం ఏం చేస్తాం? మమతమ్మ అయితే శత కొట్టేస్తుందో పట్టుకుని ఏం చేస్తారు? ఏమండి, దొరికితే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చండి, వాళ్ళ నాన్నగారు ఏం చేయాలి? ఆ కుర్రోడు వాళ్ళ నాన్నగారు, ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఏం చేయాలి? చాలామంది తొందరపాటు ఏం చేస్తారంటే శత కొట్టేస్తారు పట్టుకుని, మా పరువు తీసేసావే, మా యొక్క ఆ బ్రతుకులో చీడ పురుగుపై పుట్టావే అంటే ఏం చేస్తారంటే విచక్షణ రహితంగా కొట్టేస్తూ ఉంటారు కొంతమంది, లేకపోతే ఇంట్లో పెట్టి బంధించేస్తూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసము? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అసలు ఇవన్నీ లోకంలో ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటంటే పాపం ఆ పిల్లలకు కానీ పెద్దలకు కానీ అసలు ప్రేమ అంటే ఏంటో మనుషులకు అర్థం కావట్లేదండి. ఇటువంటి సంభవించినప్పుడు ఎలా యాక్షన్, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో కూడా చాలామందికి అర్థం కావట్లేదండి. సో లోకం అనుకుంటున్న ప్రేమ అంటే ఏంటి? లోకములో ప్రేమ అన్న పదానికి చాలామంది చూపిస్తున్న అర్థం ఏంటంటే, యవ్వన కాలములో ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడటం, అబ్బాయి అమ్మాయిని ఇష్టపడటం, తల్లిదండ్రులు కాదంటే వారు ఒకరి మీద ఒకరు ప్రేమను చంపుకోక వాళ్ళు పెళ్లి చేసుకుంటాం, ఆ కుటుంబానికి దూరం అయిపోవటం. దీన్ని లోకం ఏమంటుందంటే ప్రేమ అంటుంది. ఇవన్నీ మనం దాటుకొచ్చిన వాళ్ళమే, అవును కదమ్మా? పాస్టర్ అమ్మగారు ఏమి ఇది కాదు, నేనేమి ఇదేం కాదు, ఇవన్నీ మనం దాటుకొచ్చిన వాళ్ళమే. సో ఇందులో ఉన్న ప్రేమ అనే పదం ఉంది కదండి, అందులో ఉన్న డెప్త్ ఏంటి, లోతు ఏంటి? ఆ ప్రేమ అనే పదానికి సరైన అర్థం ఏంటి? అసలు దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు కదమ్మా. దేవుడి కోసం బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమ స్వరూపి.
మరి అటువంటి ప్రేమమయుడు, అటువంటి ప్రేమ స్వరూపి అసలు ప్రేమను గురించి మనకి ఏం నేర్పుతున్నాడు? 66 పుస్తకాలైన ఈ బైబిల్ గ్రంథము ద్వారా. ఏమన్నా ఇంకో విషయం చెప్పమంటారా? ఈ 13-14 ఏళ్ళ పిల్లలు మాత్రమే కాదు, 70-80 సంవత్సరాలు దాటి ముసలోళ్ళు అయిపోయినారు కూడా ఏం చేసుకుంటున్నారు? ప్రేమించుకుంటున్నారా లేదా చెప్పండి? ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా చెప్పండి? ఆ వయసులో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా లేదా చెప్పండి? మన దేశంలో తక్కువ, మన దేశంలో వీటికి పెద్ద ఇది ఉండదు. కానీ అమెరికా లాంటి దేశంలో 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారండి. ఏమండి, అక్కడ ఆ కల్చరు దానికి వాళ్ళు ఏం చెప్పారు అంటే దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మానవ జీవితం ఎటువంటిదని అంటే మన యొక్క కష్టసుఖాలు, మన యొక్క సంతోషము, మన యొక్క ఆనందము పంచుకోవడానికి మన పక్కన ఎవరు ఉండాలి? మనల్ని ఇష్టపడేవారు, మనల్ని ప్రేమించేవారు, మనల్ని అర్థం చేసుకునేవారు ఉండాలి వద్దా? ఉండాలండి. ఏమండి, సో మనిషి ఏం చేసుకుంటాడంటే తన యొక్క ఆహోభావాలు ఎవ్రీ మినిట్. ఇప్పుడు లోకంలో చూడండి, ఒక ఇద్దరు ప్రేమలో పడ్డారనుకోండి, ఈవిడ పప్పన్నం వండినా వెంటనే ఎవరికి మెసేజ్ పెడుతుంది? ఆయనకి మెసేజ్ పెట్టేస్తుంది, ఈరోజు ఇంకో పప్పన్నం వండాను నేను. అంటే ఏం చేస్తుంది అక్కడ? దాని మీనింగ్ ఏంటి? ఇదిగో నేను చేసిన ఈ చిన్న కార్యాన్ని నీతో పంచుకుంటున్నాను, నేను ఏది చేశానో అది నీతో పంచుకుంటున్నాను. మన ఇద్దరం దాని విషయంలో చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. ఆ మాట్లాడుకుంటూ మనం ఆనందిద్దాం. ఇది తప్పు అంటారా? కొన్ని సందర్భాల్లో మనకు తప్పు అనిపించవచ్చు, కానీ వాళ్ళకు తప్పు కాదు అది. అసలు ఈ లోకం పుట్టింది కదండి, ఈ లోకం పుట్టింది కదా. ఈ లోకంలో మనుషులు పుట్టడానికి గల కారణం ఏంటంటే దేవునిలో పుట్టిన ప్రేమ. ఎవరిలో పుట్టిన ప్రేమ? దేవునిలో పుట్టిన ప్రేమ అండి. ఏమండి, అంటే దేవుడు కూడా ఎందులో పడ్డాడు? దేవుడు కూడా ఎందులో పడ్డాడు? ప్రేమలో పడ్డాడు. దేవుడు కూడా ప్రేమించేవారు కావాలి. దేవుడు కూడా ప్రేమింపబడాలి. దేవుడు మన పట్ల ఏం కోరుకుంటున్నాడు అంటే, నాయన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ఏం చేయాలి? మీరు నన్ను ప్రేమించండి. అంటే దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమ కోరుకుంటున్నాడండి. దేవుడు కూడా ఎవరు కావాలని కోరుకుంటున్నాడంటే నేను ప్రేమించడానికి నాకు పిల్లలు కావాలి. అయితే ఇక్కడ విషయం ఆలోచించండి. ప్రేమ అంటే లోకం ఆలోచించే విధానం వేరు, ప్రేమ అంటే దేవుడు మనకు నేర్పించిన విధానాలు వేరు. ఏం వేరు? దేవుడు మనకు నేర్పిస్తున్న విధానాలు వేరు. అయితే ఇప్పుడు ఆలోచించండి, ప్రేమ అనేది అన్ని సందర్భాల్లో ఒకే రకంగా ఉంటుందా, మారుతూ ఉంటుందా? మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ అన్న పదం ఉంది కదండి, ఆ పదమునికి మీనింగ్ అన్ని సందర్భాల్లో ఒకే విధంగా ఉంటుందా, మారుతూ ఉంటుందా? ఏమ్మా, అంటే మీరు మౌనంగా ఉన్నారంటే దీని అర్థం ఏంటంటే పాస్టర్ గారు ఈ ప్రేమ అనే పదం కోసం మీరు ఏం చేయలేదు, ఎప్పుడు ఆలోచించలేదు, అంతే కదా? పెద్ద పదమా లేదో చెప్పండి. మీకు ప్రేమ ఉందా లేదో చెప్పండి. మీకు ప్రేమ ఉందండి, మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా లేదో చెప్పండి. మమత ఉందంటే చిన్నోడిని చాలా ప్రేమిస్తుందండి. ఎంత ప్రేమిస్తుందంటే మనోసారి వాడికి కాలు ఇరిగిపోయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి వాడికి ఏదో ఆపరేషన్ చేస్తానంటే డాక్టర్ గారు సంతకం పెట్టించుకున్నారు, సైన్ చేయించుకున్నారు. అని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నప్పుడు వాడికి ఒక మాట చెప్పింది, ఒరే నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోకరా అని. అంటే ఆ చిన్న బిడ్డను ప్రేమిస్తుంది ఆవిడ. ఎంత ప్రేమిస్తుంది? చాలా ప్రేమిస్తుంది, తన కొడుకుని చాలా ప్రేమిస్తుంది. అంటే అది ఏ ప్రేమది? తల్లి కొడుకుకు మధ్య ఉన్న ప్రేమది. తల్లి కొడుకు మధ్య ఉన్న ప్రేమది. ఇంకా మమత నన్ను కూడా ప్రేమిస్తుంది. నాకు ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చిందో
తొందరగా నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. నా బాగోగులన్నీ చక్కగా చూసుకుంది. అక్కడే ప్రేమది, అక్కడే ప్రేమది. భార్య భర్తల మధ్య ప్రేమది. అంటే మారిందా లేదా? ఒక తల్లి తన కొడుకుని ప్రేమిస్తుంది, అదే స్త్రీ ఇంకెవరిని ప్రేమిస్తుంది? భర్తను ప్రేమిస్తుంది. అట్ ద సేమ్ టైం భాగ్యం అన్న మమతకు ప్రేమే. చర్చిలో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుంది అంటే మమతమ్మ. ఎవరికి తన కష్టసుఖాలు చెప్పుకుంటుంది అంటే భాగ్యకే తన కష్టసుఖాలు చెప్పుకుంటుంది. అది సేమ్ టైం ఇంకెవరన్నా ప్రేమ. భాగ్యం అంటే కూడా ప్రేమ. భాగ్యం అంటే కూడా ప్రేమ. అంటే ప్రేమ రకరకాలుగా కనపడుతుందా లేదా? ఎలా కనపడుతుంది? రకరకాలుగా కనపడుతుంది. సో ఈ రకరకాలుగా కనపడుతున్న ప్రేమను కొంతమంది బైబిల్ పండితులు ఏమండి ఎనాలిసిస్ చేసి, ఏం చేసి? ఎనాలిసిస్ అంటే దాని గురించి చాలా పరిశోధన చేసి ఈ రకరకాల ప్రేమ ఎలా ఉంటుందో ఒక 6 రకాల ప్రేమలను వివరించి పెట్టారు బైబిల్ గ్రంథం నుంచి. 6 రకాల ప్రేమ. ఓకేనా? ఈ 6 రకాల ప్రేమల కోసం ఈరోజు మనం నేర్చుకుందాం. చక్కగా పెన్ను పుస్తకం ఉంటే రాసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా ఈ ప్రేమల గురించి మీకు ఎవరికైనా చెప్పాలంటే ఈజీగా చెప్పచ్చు. ఓకేనా? మొదటి ప్రేమల గురించి మనం ఆలోచిద్దాం. మొదటి ప్రేమ ఎవరి ప్రేమ అంటే దేవుని ప్రేమ. దేవునికి మనుషులకు మధ్య ఉన్న ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు, మనల్ని. లోకం అంటే ఎవరిని? మనలను. కుమారమ్మను, కిరణ్ను, మమతమును, ఇంకో ఆవిడని, నన్ను, మనలందరినీ దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడంట. ఆయన ప్రేమకి ఏమి లేదు, లిమిట్ లేదు. ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించడంలో ఏముంటుందంటే ఎంతో కొంత లిమిట్ ఉంటుందండి. ఆ ప్రేమలో కూడా ఏముంటుందంటే స్వార్థం ఉంటుందండి. మనుషుల ప్రేమలో ఏముంటుంది? స్వార్థం ఉంటుందండి. మనుషుల ప్రేమలో ఏముంటుందంటే ఏదో ఒకటి ఆశించడం ఉంటుంది. ఇప్పుడు ప్రేమని వాళ్ళమ్మ చాలా ప్రేమిస్తుంది. ప్రేమించి ఏం చేస్తుందంటే చదివిస్తుంది. చదివించిన తర్వాత మళ్ళీ ఏం కోరుకుంటుంది? ఒరే, నేను నిన్ను చదివించాను కదరా, నువ్వు ఉద్యోగం చేసి నీ సంపాదన అంతా తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాలి? నా చేతిలో పెట్టాలి. ఆడు పెళ్లి చేసుకున్నాడు, ఆ భార్య చేతులు పెట్టేశాడు అనుకోడు, ఏమైపోతుంది అప్పుడు? ఆవిడ పెళ్లి చేసింది ఈవిడే, పెళ్లి చేసింది, కోడలు వచ్చింది, జీతం తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టి అమ్మ చేతిలో పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? ఎంత బాధపడిపోద్దండి. మొన్న నేను నాతో పాటు సువార్తకు వచ్చిన ఒక బ్రదర్ గారి ఇంటికి వెళ్ళాను. అతనికి 2 కొడుకులు. పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. పాపం నడుము పట్టేసి ఈ మధ్య పెయింటింగ్ వర్క్ చేయడానికి వెళ్ళట్లేదు. పెద్ద కొడుకు ఏమన్నాడంటే, నాన్న నువ్వు ఇంకా పెయింటింగ్ వర్క్ వెళ్ళక నాయనా, ఎందుకంటే నువ్వు పెయింటింగ్ వర్క్ వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి నీ బాధ చూసి నేను తట్టుకోలేకపోతున్నావు, నేనే పనికి వెళ్తానని డ్యూటీకి వెళ్తున్నాడు. అతను ఏదో చిన్న ఉద్యోగం సంపాదించుకుని 30,000 తెస్తున్నాడంటే ఇంటికి. 30,000 తెచ్చి 20,000 రూపాయలు వాళ్ళ అమ్మ చేతులు పెడతాడట. వాళ్ళ నాన్న చేతులు పెట్టాడు. ఎవరి చేతులు అండి? వాళ్ళ అమ్మ చేతులు పెడతాడండి. తండ్రి చెప్పి ఎంత ఆనందంగా చెప్తున్నాడో, నా కొడుకండి, నా పెద్ద కొడుకండి 20,000 రూపాయలు 10,000 రూపాయలు వాడి ఖర్చుల కోసం, పెట్రోల్ కోసం, ఫోన్ బిల్లుల కోసం, మరి వాటి కోసం వీటి కోసం ఉంచుకుని 20,000 తీసుకొచ్చి వాళ్ళ అమ్మ చేతులు పెడతాడంటే ఆ 20,000 తోటే మా యొక్క కుటుంబం ఇప్పుడు గడుస్తుందని చెప్తున్నాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత అదే 20,000 రూపాయలు భార్య చేతులు పెట్టాడు అనుకోండి,
అప్పుడు ఎలాగుంటుంది తల్లికి? బాధ అనిపిస్తుంది. అంటే తల్లి ప్రేమలో ఏం కనబడుతుంది? నేను నిన్ను కన్నాను, నేను నిన్ను చదివించాను, నేను నిన్ను పోషించాను, నువ్వు పెద్ద ఎదిగిన తర్వాత నేను నిన్ను ఎంత ప్రేమించానో అంతే నువ్వు కూడా నన్ను ఏం చేయాలి? ప్రేమించాలి. కానీ దేవుడి ప్రేమ అటువంటిది కాదండి. దేవుడి ప్రేమలో త్యాగం ఉంది. దేవుడి ప్రేమలో ఏమండి నిస్వార్థమైన ప్రేమ. ఆయన ప్రేమ. ఆయన ఏమి ఆశించట్లేదు, మన నుంచి ఏమి ఆశించట్లేదు. ఆయన ఆశించింది ఏంటంటే మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి నాయన, మీరు నా ఆజ్ఞలు అనుసరించి ప్రవర్తించండి నాయన, అవి మీకు మేలు నాయన. సో ఈ ప్రేమను ఏమంటారంటే దేవుడు లోకమును ప్రేమిస్తున్నట్టు దేవునికి మనుషులకు మధ్య ఉన్న ప్రేమను ఏమంటారంటే అగాపే ప్రేమ అంటారు. ఏ ప్రేమ అంటారు? అగాపే. అగాపే అంటే ఈ ప్రేమకు, దేవుడికి మనుషులకు మధ్య ఉన్న ప్రేమకు ఈ లోకం పెట్టిన పేరు ఏంటంటే అగాపే ప్రేమ. ఇందులో స్వార్థం లేదు, ఇందులో అసూయ లేదు, ఇందులో కల్మషం లేదు. ఎవడు దేవుడి ప్రేమకి మనుషుల ప్రేమకి మధ్య ఏం లేదు, కల్మషం లేదు, పరిశుద్ధమైన ప్రేమ ఇది. ఓకే, ఇది అగాపే ప్రేమ. ఇంకా రెండో ప్రేమ ఏంటంటే, రెండవ ప్రేమ దేవుడు ఏమంటున్నాడంటే యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికోసం మీరు చాలా నేర్చుకోవాలి, మనం చాలా నేర్చుకోవాలి. ఈ ప్రేమ విషయంలో మనం ఏమైపోతున్నాం అంటే ఫెయిల్యూర్ అయిపోతున్నామండి. యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఏముందమ్మ అక్కడ? ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడే, దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. బాగానండి. ఇక్కడ దేవుడు ప్రేమ బయట, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను అగాపే ప్రేమ అన్నాడు. అదే దేవుడు లోకానికి చెప్తున్న మాట ఏంటంటే, మనుషులారా మీరందరూ ఒకరినొకడు ప్రేమించుకోండి. ఎవరాజ్ఞ ఇది? ఎవరాజ్ఞ? దేవుని ఆజ్ఞ. ఒకరినొకడు ప్రేమించుకోండి అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఏమండి, మనుషుల్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, భార్య భర్తలు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పనివారు ఉన్నారు. ఏమంటే యజమానులు ఉన్నారు, పనివారు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేసుకోమని దేవుడు కోరుకుంటున్నాడు? మీరందరూ ఒకరినొకడు ప్రేమించుకోండి, ఒకరినొకడు ప్రేమించుకోండి. ఏమ్మ కుమారమ్మ గారు, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుని ప్రేమిస్తున్నారు. ఒక మంచిది. దేవుడు మళ్ళీ ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా, సంతోషం అయినా మీరు మళ్ళీ మీరు ఏం చేయాలి? నన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కడు ఏం చేయమన్నాడంటే మీ చుట్టుపక్కల ఉన్నవాడిని ప్రేమించండి. మీ చుట్టుపక్కల ఉన్నవాడిని ప్రేమించండి. ఒకరినొకరు ప్రేమించుకోండి. ఒకరినొకరు ప్రేమించుకోండి. మరి ఇదే ప్రేమ. ఇది ఏ రకమైన ప్రేమ? ఇది ఏ రకమైన ప్రేమ? ఇప్పుడు ఆలోచించండి. నేను నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, నా భార్య పిల్లలను మాత్రమే కాకుండా నా చుట్టుపక్కల ఉన్నవాడిని కూడా ఏం చేయాలంట? ప్రేమించాలంట. నా చుట్టుపక్కల ఉన్న స్త్రీలను ప్రేమించాలా, పురుషులను ప్రేమించాలా? పురుషులు మాత్రమే ప్రేమించాలా, స్త్రీలను ప్రేమించకూడదా? ఒకరినొకడంటే అర్థం ఏంటి అక్కడ? స్త్రీ పురుషులు, చిన్నపిల్లలు, పెద్దలు, యజమానులు, పనివారు అందరినీ ఏం చేయమన్నాడు? దేవుడు ప్రేమించమంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి. మీరు మీ భార్య పిల్లలను మాత్రమే కాకుండా మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ఎంతకు చెప్పాను నేను. మా అమ్మతమ్మకి భాగ్యం అంటే ఇష్టం, భాగ్యమ్మ కూడా మా అమ్మతమ్మ అంటే ఇష్టం. వీళ్ళు స్త్రీలు అయినప్పటికీ
మమతమ్మ ఫోన్ చేయగానే భాగ్యం లిఫ్ట్ చేస్తుంది, భాగ్యమ్మ ఫోన్ చేయగానే మమతమ్మ లిఫ్ట్ చేస్తుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏం కనపడుతుంది? వీళ్ళిద్దరు అక్క చెల్లెలు కాదు. అక్క చెల్లెలా కాదు, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు కాదు. వీళ్ళిద్దరు బంధువులు కూడా కాదు. వీళ్ళిద్దరు కమ్యూనిటీ కూడా కాదు, లోకంలో ఒక కమ్యూనిటీ కాదు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ దేనిని బట్టి అంటే ఒక సంఘము. ఏంటిది? ఒక సంఘము. సంఘం వీళ్ళిద్దరి మనసుల్లో కలిపిందండి. భాగ్యమ్మ మనసు, మమతమ్మ మనసు, వీళ్ళిద్దరి మనసుల్లో కలిపిందండి సంఘం బట్టి. ఇలా ఉండొచ్చా? ఇలా ఉండటం మంచిదేనా? ఇలా ఉండమన్నాడు దేవుడు. ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు కదా. ఇలా ఉన్న వారిని బైబిల్ గ్రంథంలో కొంతమందిని చూపిస్తారు మీకు. ఇలా ఉన్న వారిని ఏమండి? ఫస్ట్ యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు కూడా ఇలా ఒక వ్యక్తిని మహాప్రేమించాడంట. యోహాను సువార్త 19:26. ఈ ప్రేమను ఏమంటారంటే ఫిలియో అంటారు. గ్రీకు పదంలో ఏమంటారంటే ఈ ప్రేమల గురించి గ్రీకులో ఏమంటారంటే ఫిలియో. గ్రీకు పదం ఫిలియో ప్రేమ అంటారు దీన్ని. ఈ ప్రేమ అంటే స్నేహితుల మధ్య, ఈ ప్రేమ అంటే సహచరుల మధ్య. ఈ ప్రేమ పుట్టడానికి పెద్ద కారణాలు ఏమీ అవసరం లేదు. కొంతమంది లోకంలో ఉన్న ప్రజల మధ్య ఈ ప్రేమ పుట్టడానికి గల కారణాలు ఏంటో తెలుసండి? లోకంలో చూడండి, కొంతమందికి ఈ ప్రేమ పుట్టడానికి వాటర్ బాటిల్ అండి. ఏ బాటిల్? వాటర్ తెలుసు కదా మీకు. మందు తాగేవారు కొంతమంది చక్కని ప్రేమ కలిగి ఉంటారండి. పేకాట ఆడేవారు కూడా ఒక చక్కని ప్రేమ కలిగి ఉంటారండి. ఈ కైని అంటారు కదా, ఈ కైని మధ్య కొంతమందికి ప్రేమ పుట్టుకొస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారిని ఈ యోహాను గారు ఎంత ప్రేమించాడో చూడండి. యోహాను సువార్త 19:26. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఇక్కడ ఒక మంచి మాట చూడండి. యేసు 26. యేసు తన తల్లియును తాను ప్రేమించిన శిష్యుడును. కుమారమ్మ గారు వినాలి. తాను ప్రేమించిన శిష్యుడును అంటే యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఎక్స్పెషల్లీ ఎవరిని ప్రేమిస్తున్నాడు? యోహానుని ప్రేమిస్తున్నాడు. అంటే మిగతా వారిని ప్రేమించడం లేదని అర్థం కాదు. ఇప్పుడు మమతమ్మకి కుమారమ్మ అంటే ఇష్టం లేదు, ఇంకొకరంటే ఇష్టం లేదని కాదు, వాళ్ళంటేనే ఇష్టం. కానీ ఎందుకో స్పెషల్ అట్రాక్ట్. ఏమండి, దోస్తుల్లో కూడా ఎటువంటి దోస్తులు ఉంటారు? బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. నా బెస్ట్ ఫ్రెండ్ అండి అంటూ ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్ దవడ మీద ఒకటి ఇచ్చేసినా క్షమించేస్తూ ఉంటారు. అదే బెస్ట్ ఫ్రెండ్ కాని వాళ్ళు ఒక మాట అన్నా ఏం చేయరు? క్షమించరు. అంటే మీకు ఫ్రెండ్స్లో ఎవరు ఉండాలి? ఫ్రెండ్స్ ఉండాలి. ఫ్రెండ్స్లో మళ్ళీ ఎవరు ఉండాలి? బెస్ట్ ఫ్రెండ్స్ ఉండాలి. ఇప్పుడు శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తు వారికి. శిష్యులను తాను ప్రేమించిన శిష్యుడు. శిష్యుల్లో చాలామంది యేసుక్రీస్తుని వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఆయనను పట్టుకుని సిలువేయడానికి తీసినప్పుడు చాలామంది వెళ్ళిపోయారండి. కానీ ఎవరు వెళ్ళిపోలేదు? యోహాను గారు మాత్రం చుట్టూ తిరుగుతున్నాడు. యేసుక్రీస్తు వారు బయటికి వెళ్ళిపోతుంటే చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకు? యోహాను కూడా రండి యేసుక్రీస్తునండి శిష్యులందరికంటే ఎక్కువ ప్రేమించాడండి. అంటే ఇప్పుడు ఎవరి మధ్య ఏ ప్రేమ చూస్తున్నాం మనం? యేసుక్రీస్తు యోహానును అమితంగా ప్రేమించాడు. కనుకనే ఎవరికి అప్పచెప్తున్నాడు? తన తల్లిని
చచ్చిపోయే ముందు తన శిష్యులకు అప్పచెప్తున్నాడండి. దీన్ని ఏ ప్రేమ అన్నారు? దీన్ని ఏ ప్రేమ అన్నారు అంటే ఫిలియో. గ్రీకు పదములు ఏమన్నారంటే ఫిలియో అన్నారు దీన్ని. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట ఇటువంటిది సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనం. 26:18. సమూయేలు మొదటి గ్రంథము 18:1 అండి, క్షమించండి, 18:1, 18వ అధ్యాయం మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతనిని ప్రేమించెను. ఎవరెవరికి మధ్య లవ్వు? దావీదుకి యోనాతానికి మధ్య. దావీదు మీకు తెలుసు. యోనాతాన్ ఎవరు? యోనాతాన్ ఎవరు? మీరు అసలు బైబిల్ చదవట్లేదు. ఎవరంటే రాజకుమారుడు. ఏ రాజకుమారుడు? సౌలు రాజకుమారుడు. సౌలు రాజకుమారుడు. యాక్చువల్లీ పరిస్థితి ఏంటంటే సౌలు దావీదుని చంపాలని కోరుకుంటున్నాడు. ఆ టైంలో యోనాతానికి దావీదుకి మధ్య, అంటే యోనాతాను హృదయంలో దావీదుకి మీద ఏం పుట్టుకొచ్చిందంట? ప్రేమ పుట్టుకొచ్చిందంటండి. చక్కగా మాట్లాడాడు దావీదు. ఏం చేశాడంటే చక్కగా మాట్లాడాడండి. ఆ చక్కని మాటల్లో దావీదు మీద యోనాతానికి ఏం పుట్టుకొచ్చింది? ప్రేమ పుట్టుకొచ్చిందండి. సో దావీదును కాపాడాడు. ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి కాపాడాడు. 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. అందులోనే 20వ అధ్యాయం 17వ వచనం. యోనాతాను దావీదును గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరల ప్రమాణము చేయించును. మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను, ఈ స్థలము ఖాళీగా కనబడును కదా, నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి యేసులు అనుబండ దగ్గర నుండుము. గురి చూసి ప్రయోగించినట్టు నేను 3 బాణములను దాని ప్రక్కకు కొట్టి. అంటే సందర్భం ఏంటంటే సౌలు దావీదును చంపమని యోనాతానుకు ఆజ్ఞాపించాడు. ఏమండి, ఇప్పుడు దావీదేమో దాగి ఉన్నాడు. దాగి ఉన్న దావీదు యోనాతాను ముందుకు వచ్చాడు. యోనాతాను దావీదుని ప్రేమిస్తున్నాడు కాబట్టి బాణం కొట్టేశాడా? కొట్టలేదు కదా. ఏమండి, బాణం కొట్టలేదు. ఏమన్నాడంటే ఇదిగో నువ్వు ఇంకా దాగి ఉండు. అంటే ప్రాణాన్ని రక్షిస్తున్నాడండి. ఎవరు ప్రాణాన్ని? దావీదు ప్రాణాన్ని యోనాతాను రక్షిస్తున్నాడు. ఎందుకు? ప్రేమించుచున్నాడు గనుక. విన్నారమ్మా? ఓకే, ఇప్పుడు ఆలోచించండి. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారండి, ఇలాగే ప్రేమిస్తున్నారు. వాళ్ళ వల్ల మీకు ఏదో కష్టం కలిగింది, లేకపోతే వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారు. మీకు వాళ్ళని రక్షించే స్తోమత ఉంది, ఆ పరిస్థితి ఉంది. అటువంటి టైంలో మీరు అతన్ని రక్షించడానికి ముందుకు వస్తున్నారా, లేకపోతే అతను అలాగే గాలి కుదిలేస్తున్నారా? మీ ప్రేమ ఎటువంటిది? ఒకసారి ఆలోచించండి. దావీదుకి యోనాతాను తన తండ్రి, నా తండ్రి నిన్ను ద్వేషిస్తున్నప్పుడు నేను నిన్ను ఎందుకు ప్రేమించాలి అనుకోలేదు. యోనాతాను అనుకున్నాడు? అలా చెప్పండి. అలాగ అనుకోలేదండి. ఎంత ప్రేమించాడు చూడండి. తన ప్రాణ స్నేహితుడిగా భావించి ప్రేమించాడు కాబట్టే దావీదు ప్రాణాన్ని కాపాడుతున్నాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మనకు ఎవరైనా స్నేహితులు ఉన్నారా? కొంతమందికి అలా ఉండిపోతూ ఉంటారండి. ఎవరు స్నేహితులు అవసరం లేదు.
అటువంటి వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి లోపల. కొంతమంది అలాగే డ్యూటీ నుంచి వస్తారు, అలాగే ఇంట్లో ఉండిపోతూ ఉంటారు. మా మమత అప్పుడప్పుడు బాధపడిపోతూ ఉంటుంది, నువ్వు తీసుకొచ్చినండి నీ మూల పెట్టేశావు. చుట్టూ మనుషులు లేరా ప్రేమించడానికి? చుట్టూ మనుషులు లేరా నువ్వు స్నేహం చేసుకోవడానికి? ఏమండి, మనం స్నేహం చేయాలి అంటే లోకంలో బోల్డ్ మంది ఉన్నారు, కానీ స్నేహం చేసి ప్రేమిస్తున్నప్పుడు కొంచెం ఆలోచించాలి. ఏంటి ఆలోచించాలి? మన ప్రేమను వాళ్ళు రిసీవ్ చేసుకునే ఆ మనస్తత్వం కలిగి ఉన్నారా లేదా? మన ప్రేమకు ప్రతిగా వారు పవిత్రమైన ప్రేమను చూపించగలరా, లేకపోతే వాళ్ళు స్వార్థంగా మనల్ని ప్రేమిస్తారా? సో ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఏం చేయాలి? దేవుడు ఏమన్నాడో, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవరి ఆజ్ఞ అది? దేవుని ఆజ్ఞ. అలా నిన్ను వల్లే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తూ కొంతమంది ప్రాణ స్నేహితులు సంపాదించుకోవాలండి. ఏం చేసుకోవాలి? ప్రాణ స్నేహితులు సంపాదించుకోవాలి. ఎందుకు సంపాదించుకోవాలంటే, నీకు కష్టం వచ్చినప్పుడు ప్రాణ స్నేహితులు నిన్నేం చేస్తారు? కాపాడుతారు, నిన్ను సేవ్ చేస్తారు. యోనాతాను దావీదుని ఏం చేశాడంటే కష్టములో సేవ్ చేశాడు. అటువంటి వాళ్ళు మనకు ఉండాలి వద్దా? ఉండాలి. ఇదిగో యేసుక్రీస్తు వారు యోహానుని బహు అమితంగా ప్రేమించాడు కనుక యేసుక్రీస్తు వారు చచ్చిపోతున్నప్పుడు, నాయన ఇదిగో నా తల్లి నువ్వు చేర్చుకొని ఆయన అంటే, నాకు సంబంధం లేదన్నాడా? అలాగన్నాడా? అలాగనలేదండి, చేర్చుకున్నాడు ప్రియమైన దేవుడి పిల్లగా. ఇప్పుడు దైవజనుల్లో అంటే నాకున్న సర్కిల్లో దైవజనులు ఉన్నారు కదా. భద్రి గారు నన్ను చాలా ప్రేమిస్తాడు. ఆయన పిలిస్తే పలుకుతాడు, కష్టంలో ఉన్నానంటే వచ్చేస్తాడు. అలాగే రాజు మాస్టర్ గారు కూడా. అలాగే ఇంకొక అతను ఉన్నాడు ఆంధ్ర వలసలో, ప్రసాద్ భద్రని. ఆయన చర్చిలో ఏ కార్యక్రమం జరిగినా ఫస్ట్ నాకే చెప్తాడు, భాస్కర్ బ్రదరు ఏ ప్రోగ్రాం పెట్టుకోకు, ఇదిగో పలానా తేదీన చర్చిలో ప్రార్థన ఉంది. అతని ప్రేమను నాకు ఎలా చూపిస్తాడంటే, ప్రతి సంవత్సరం క్రిస్మస్కి బట్టలు కొంటాడండి. నాకు క్రిస్మస్కి బట్టలు కొంటాడు. ఏమండి, సో ఏంటంటే మనం ఎవరిని సంపాదించుకోవాలి? మనల్ని ప్రేమించే వాళ్ళను సంపాదించుకోవాలి. మనం ప్రేమించే వాళ్ళు ఎప్పుడైతే సంపాదించుకుంటామో, మనకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆదుకుంటారు. కొన్ని సందర్భాల్లో మన స్నేహితులే అంటే మనం ప్రేమించే వాళ్ళే కొన్ని సందర్భాల్లో మనకి ఏదో విధంగా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయండి. కొన్ని క్రాసెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటిప్పుడు వాళ్ళని మనం శత్రువులుగా చేసుకోకూడదు. శత్రువులుగా చేసుకున్నాం అనుకోండి, జీవితాంతం వాళ్ళకి మనకి ఏ విధంగా మిగిలిపోతారు? శత్రువులుగానే మిగిలిపోతారు. మీకు తెలుసా, ఇప్పుడున్న ఇరాన్, ఇప్పుడున్న ఏమండి ఏమంటారు ఇజ్రాయేల్ కంట్రీ ఒకప్పుడు వాళ్ళు మంచి స్నేహితులంట. కానీ ఏదో సమస్య వచ్చింది. ఆ సమస్యలో వీళ్ళు ఏమవ్వారంటే ఒకరికొకరు శత్రువులు అయిపోయారు. ఏమండి, అలా శత్రువులు అయిపోవడంతో ఇప్పటికీ వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది? శత్రుత్వం. ఆ శత్రుత్వం బట్టి ఇరాన్ లాస్ అయిపోతుంది, అలాగే ఇజ్రాయేల్ కూడా లాస్ అయిపోతుంది. సో నీ ప్రాణ స్నేహితులు లేకపోతే నిన్ను ప్రేమించేవారు నీకు ఏదైనా ఒక కష్టం కలగజేసినప్పుడు, నీకు ఏదైనా ఒక ఇబ్బంది కలగజేసినప్పుడు వాళ్ళతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకోకూడదు. క్షమించండి. ఏం చేయండి? క్షమించండి. క్షమించలేమో చెప్పండి. దేవుడికి మనం ఎంతో ఇబ్బందులు పెట్టేస్తున్నాం. దేవుని స్థానంలో దేవుని పక్కన పెట్టి మనం ఎన్నో తెచ్చిపెట్టేసాం. టీవీ తెచ్చిపెట్టేసాం. దేవుని స్థానంలో ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏముందంటే టీవీ ఉంటుందండి. దేవుని స్థానంలో ప్రతి ఒక్కరి చేతిలో ఏముందంటే సెల్ ఫోన్ ఉందండి. దేవుని స్థానంలో ప్రతి ఒక్కరి చేతిలో డబ్బు ఉందండి. అయినా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడా లేదా? క్షమించి ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకంటే ప్రేమ అనేది చాలా గొప్పదండి, చాలా గొప్పది ప్రియమైన దేవుని పిల్లలు. నీ స్నేహితులు నీకు కష్టం కలగజేసినా క్షమించి వాళ్ళు మళ్ళీ ప్రేమించు.
వాళ్ళు మీకు జీవితాంతం మంచి స్నేహితులుగా మిగిలిపోతారు ప్రియమైన దేవుని ప్రకారం. ఓకేనా? ఇదే ప్రేమ, ఇది ఫస్ట్ ఇది అగాపే ప్రేమ. ఎవరెవరికి మధ్య? దేవునికి మనుషులకి మధ్య. రెండోది ఎవరి ప్రేమ? ఏమండి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. స్నేహితుల మధ్య ప్రేమ, మన సర్కిల్ మధ్య ప్రేమ, మన ఉంటా సహకారుల మధ్య ఆ ప్రేమ. మరొక ప్రేమ ఏంటంటే, మరొక ప్రేమ గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు. ఆ ప్రేమ ఏంటంటే ఏమండి, స్టోర్గ్ అంటారు దీన్ని. ఈ ప్రేమ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ప్రేమ. ఎవరెవరికి మధ్య ఉన్న ప్రేమ? తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ప్రేమ. ఎంత ప్రేమిస్తున్నారు మీ పిల్లల్ని? ఎంత ప్రేమిస్తున్నారు? రూపమ్మ వాళ్ళ పాపకి ఏదో తెచ్చి పెట్టి కొనవు కదమ్మా. ఈ మధ్య అది ట్రెండ్ అవిందనమాట. చెవులకి పెట్టుకుని ఇలా ఉంటుంది. చాలామంది పిల్లలకి అది కొనిపెడుతున్నారు చలికి తట్టుకోవడానికి. అంటే మన పిల్లలకి ఏదైతే వస్తువు కొనిపెట్టామో ఆ వస్తువుని బట్టి అక్కడ ఏం రుజువు అవుతుందంటే, అమ్మో ఇతని పిల్లల్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఏం కావాలో అది కొనిపెట్టేస్తాడండి. పిల్లలకి ఏది కావాలో అది కొనిపెట్టేస్తాడండి. గొప్ప ప్రేమ అండి పిల్లలకి. పిల్లలంటే గొప్ప ప్రేమ అండి. మన పిల్లల కోసం మనం ఎంత పరితపించిపోతున్నామండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ తల్లి ప్రేమ పిల్లలు గ్రహించగలరు, కానీ తండ్రి ప్రేమను పిల్లలు ఏం చేయలేరు, గ్రహించలేదు. అంటే కొంచెం ఆ ప్రేమ పైకి ఎపేర్ అవుతుంది అన్నమాట, పైకి కనిపించదు. ఎందుకంటే తండ్రి ప్రతి చిన్న విషయానికి ఏం చేస్తూ ఉంటాడంటే పిల్లలు కోపగించుకుంటూ ఉంటాడు. వాళ్ళకి ఆ టైంలో ఏం కనపడుతుంది అంటే, తల్లి వండి పెట్టిన ఆ క్యారేజ్ బాక్స్ కనపడుతుంది, తల్లి ఉతికి పెట్టిన బట్టలు కనపడతాయి, ఆ తల్లి ఏమండి పడుకోవడానికి సిద్ధం చేసిన పరుపు కనపడుతుంది. ఇవన్నీ కనపడుతుంటే మా అమ్మ నన్ను ఎంతో ప్రేమిస్తుంది, మా నాన్న ఎప్పుడు నన్ను తిట్టుకుంటూ ఉంటాడు అని. ఆ తిట్లు వెనకాల ఏముంది? ఆ తిట్లు వెనకాల ప్రేమ ఉందండి. ఎందుకు తిడుతున్నాడంటే తిట్టకపోతే వాడు చెడు మార్గంలో పడి భవిష్యత్తును పాడు చేసుకుంటాడేమో అని తిడుతున్నాడు. దాని వెనకాల ఏముంది? ప్రేమ. అది ఎప్పుడు తెలుసుకుంటాడంటే సర్టన్ ఒక ఏజ్ రావాలండి, ఒక వయసు రావాలి, అప్పుడు తెలుసుకుంటాడు. అమ్మో మా నాన్న అప్పుడు తిట్టాడు కదా, తిట్టడానికి గల కారణం గొప్ప ప్రేమ, నా మీద ఉన్న గొప్ప ప్రేమ. ఈ ప్రేమ తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న ప్రేమ. మరొక ప్రేమ ఏంటంటే ఏమండి, ఈ ప్రేమలో మనం కొంచెం ఆలోచించవలసిన ప్రేమ ఇది. ఎరోస్ అంటారు. నాలుగోది ఏంటంటే ఎరోస్ అని ఈ ప్రేమ ఏంటంటే ఏమండి, ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఈ ప్రేమ ఏమండి ఒక స్త్రీ పురుషుల మధ్య కలిగే ప్రేమ. దీన్ని ఏమంటారంటే లైంగిక సంబంధమైన ప్రేమలు అంటారు. ఆకర్షణ, స్త్రీ పురుషుల మధ్య ఏం పుట్టుకొస్తూ ఉంటుంది? ఆకర్షణ పుట్టుకొస్తూ ఉంటుంది. ఆ ఆకర్షణ అనేది దేనికి దారితీస్తుందంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేనంతగా ప్రేమించేసుకుంటారండి. ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేనంతగా. అంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే నువ్వు ఉండలేవు, నీకేం కావాలో చెప్పి నేను తెచ్చి పెడతాను, నీకేం కావాలో చెప్పి నేను తెచ్చి పెడతా, ఆ ఇంట్లో ఉన్న బంగారం అంతా నేను తీసుకొచ్చేస్తాను, నువ్వు ఆల్రెడీ టికెట్లు బుక్ చేసాయి, మనిద్దరం కలిసి ఎటు ఒకటి జంప్ అయిపోతాం. చెప్పండి, ఇది కూడా ప్రేమే. ఈ ప్రేమ కొంచెం ప్రమాదకరమైనది. ఇది ఈ ప్రేమ తల్లిదండ్రులు ప్రేమను ధిక్కరించే ప్రేమ. ఈ ప్రేమ తొందరపాటుకి దారితీసే ప్రేమ. అలాగని ఇదేదో లోకములో పెద్ద పాపంగా మీరు చూడకండి. దీన్ని ఎలా చూడకూడదు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారండి, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడుతున్నారండి, ఒకరొకరు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారండి. వాళ్ళ కులం వేరండి, వాళ్ళ మతం వేరండి. ఏమండి, వాళ్ళని ఇప్పుడు మనం ఒక పెద్ద భూతద్దంలో పెట్టి వాళ్ళని చూడటం అది తప్పది. మన దేశంలో అలా చూస్తూ ఉంటారు. విదేశాల్లో అయితే దాన్ని టేక్ ఇట్ ఈజీగా చూస్తూ ఉంటారు. కామనే కదా వాళ్ళ మధ్య, మనుషుల మధ్య ఇటువంటి ప్రేమ పుట్టుకు రావటం కామనే కదా.
ఏంటంటే దీన్ని ఏమంటారు, ఎరోష్ అంటారు. ఏమంటే బైబిల్ గ్రంథంలో ఉన్న కొంతమంది మధ్య పుట్టుకొచ్చింది చూద్దాం ఈ ప్రేమ. ఆదికాండం 29వ అధ్యాయం 20 వచనం తీయండి, మాత్రం తీయండి, బాగుంటుంది. ఆదికాండము 29వ అధ్యాయం 20 వచనం. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాడు. ఎన్ని సంవత్సరాలు అంటమ్మా? 7 సంవత్సరాలు కొలువు చేశాడట. ఏమండి, ఈ రాహేలు ఎవరు? ఈ యాకోబు ఎవరు? అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే వాళ్ళ అన్నతో గొడవడి తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. లాబానికి 2 పాపలు ఉన్నారు, 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి కొంచెం చీప్ కలుదు అనమాట. అంటే ఆ కళ్ళు నుంచి పుసులు కారుతూ ఉంటాయి. మా చిన్నోడికి కూడా ఎడం కన్ను నుంచి ఆ పుసులు వస్తూ ఉంటాయండి, కంటి సమస్య. ఏమండి, సో ఏంటంటే పెద్ద అమ్మాయిని ఆకర్షించలేకపోతే ఈవిడికి పుసులు కారుతున్నాయి అని చూశాడు అనమాట. అలా చూశాడు. కానీ చిన్న అమ్మాయిని చూసేటప్పటికి ఎలా ఉందంట, చిన్న అమ్మాయిని చూసేటప్పుడు అందంగా ఉంది. కాబట్టి చిన్న అమ్మాయి ప్రేమలో పడ్డాడండి, చిన్న అమ్మాయిని ఇష్టపడ్డాడండి. ఆ ఇష్టం ఎలా మారిపోయింది? ప్రేమగా మారిపోయింది. ఏమండి, మళ్ళీ చదువుదాం. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాను. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అంటే తక్కువేం కాదు. నేను శ్రీకాకుళం వచ్చి సుమారు 14 సంవత్సరాలు అయింది అనుకుంటాను. 7 సంవత్సరాలు కొలువు చేశాడంటే వెట్టి చాకరీ చేశాడండి. ఎవరికి? మామ దగ్గర వెట్టి చాకరీ చేశాడు. ఎవరి కోసం? రాహేలు కోసం. అంటే దాని అర్థం ఏంటి? మామ దగ్గర చక్కగా పనిచేస్తే మామ నన్ను మెచ్చుకుంటాడు, మామ నన్ను ఇష్టపడతాడు. మామ ఏం చేస్తాడంటే తన చిన్న కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. ఎందుకంటే చిన్న కుమార్తె అంటే నాకు చాలా ఇష్టం. అదంటే ఎందుకో నాకు ప్రేమ, ఎందుకో నాకు ప్రేమ. అర్థమవుతుందా? ఏమండి, ఆ 7 సంవత్సరాలు ఎలా గడిచాయండి చూడండి. చదవండి. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అది అతనికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాలుగా తోచి అంట? 7 సంవత్సరాలు కొద్ది దినములుగా తోచెను. అంటే ఎంత పని చేసినా అలుపు సలుపు రావట్లేదండి. ఎందుకు రావట్లేదు? రాహేలు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఎంత కష్టమైనప్పటికీ, ఇదిగో మా మామ నాకు పిల్లలు ఎత్తాడు కదా, ఎంత కష్టమైనప్పటికీ చేస్తారు. అంటే కామన్గా ఇది మామ పిల్లలు కదా. ఏమండి, నిన్న ఒక ఆయన వచ్చాడు, మా అమ్మాయికి పెళ్లి చేయరు అన్నాడు. ఎవరో వాళ్ళ చుట్టాల అబ్బాయి అంట, మీ అమ్మాయి నేనే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. నాకు ఇచ్చేయండి, నేనే పెళ్లి చేసుకుంటాను, మీ అమ్మాయి ఇంకెవ్వరికి ఇవ్వండి అన్నాడు. నేను పెళ్లి చేసుకుంటాను కదా. అంటే ఈ ఫోటో చూడగానే ఆయన ఏమన్నాడంటే, మా అమ్మాయి ఫోటో చూడగానే మా అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు అంటున్నాడండి. అంటే ఫోటో చూడగానే ఏం పుట్టుకొచ్చేసింది అతనికి? ప్రేమ పుట్టుకొచ్చేసింది. దీన్ని మీరు భూతద్దంలో పెట్టి చూడకండి, ఇది కామన్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ లోకంలో కామమే. అలాగని ఇవి కొన్ని ప్రమాదాలకు దారితీస్తూ ఉంటాయి. కొన్ని లిమిట్స్ అని అంటారు కదా, కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. ప్రేమించాలి కానీ ఏం తప్పిపోకూడదు, లిమిట్స్ దాటేయకూడదు. లిమిట్స్ ఉంటాయి కదా, ఆ లిమిట్స్ దాటేసి వెళ్ళిపోతే కొన్ని సమస్యలు వచ్చేస్తాయి. ఆ సమస్యల వల్ల 2 కుటుంబాలు ఏం చేసుకుంటాయంటే కొట్టుకు చచ్చిపోతూ ఉంటాయి. అలా జరిగేయలేదు చెప్పండి. ఆ సమస్యలనే చాలామంది ఏం చేశారంటే సినిమాలు తీసుకొచ్చారు. ప్రేమల వలన చాలా కుటుంబాలు రక్తపాతం సృష్టించేసింది. సో ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలి, మనము జాగ్రత్తలు చెప్పుకోవాలి. మరొక వ్యక్తి చూడండి, మహారాజు ఉంది, ఎవరు ప్రేమించాడు చూడండి. ఏమండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం.
2వ అధ్యాయం 17వ వచనం. ముగించి చేసుకుందాం తొందరగా. ఎస్తేరు గ్రంథము. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించను. దయాదాక్షిణ్యం పొందను. చూడండి, రాజుగారి దగ్గర చాలా మంది స్త్రీలు ఉన్నారండి. రాజుగారికి జల్లు ఏం చేశారంటే, మా అమ్మాయిని ఇచ్చేస్తానండి, మా అమ్మాయిని ఇచ్చేస్తానండి, మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి, మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి. రాజుగారికి చాలామంది స్త్రీలు ఉండగా వీళ్ళందరికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాడంట? ఎస్తేరుని ఎక్కువ ప్రేమించాడంట. ఎందుకో మరి ఆ ఎస్తేరు అంటే ఆ రాజుగారికి ఒక రకమైన ప్రత్యేకమైన ఆకర్షణ. ఈ ప్రేమను ఏమన్నాడంటే ఎరోష్. ఈ ప్రేమకు లోకం పెట్టిన పేరేం పేరు? ఎరోస్. గ్రీకు పదంలో ఎరోష్ అనే పేరు పెట్టారు. ఓకే, మరొక ప్రేమను చూద్దాం. ఏమండి, లుడూస్ అంటారు. ఈ ప్రేమ ఏంటంటే లుడూస్. ఏమండి, ఈ ప్రేమ కూడా చాలా ప్రమాదకరమైనది. ప్రేమ ఇది. ఏమండి, యవ్వన కాలంలో ఇద్దరు వ్యక్తుల మధ్య, ఒక స్త్రీ పురుషుల మధ్య, ఇద్దరు యవ్వనస్తుల మధ్య పుట్టుకొచ్చేసే ప్రేమ ఇది. ఏమండి, ఈ టీనేజర్స్ అంటారు కదా, ఏమంటారు? టీనేజర్స్ అంటారు. ఇప్పుడు మనం వార్తల్లో చూస్తున్నాం కదా, 13 ఏళ్ళ అబ్బాయి, 14 ఏళ్ళ ఆ బాలిక ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ మధ్య ఏం పుట్టుకొచ్చింది? ఒక ప్రేమ. ఆ ప్రేమ ఏంటంటే అది ప్రేమను కూడా దాన్ని ఏమన్నారంటే ఆకర్షణ. ఒకరికొకరు ఎందులో పడిపోయారు? ఆకర్షింపబడ్డారు, ఆకర్షణలోకి వెళ్ళిపోయారు. ఇది కొంచెం ప్రమాదకరమైనది. దీన్ని మనం కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం అండి. ఇంక ఈ ఆకర్షణలో పడిపోయిన వాళ్ళకి ఒక రకంగా చెప్పుకోవాలంటే హృదయము అంధకారమయమైపోద్ది. ఏమైపోద్ది? ఈ ఆకర్షణ అనేది ఏంటంటే ఆ రూపం. కొన్ని సందర్భాల్లో రూపం ఎలాగున్నా వారి క్రియల వల్ల కొంతమంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అబ్బాయి అంతగా బాగోడు, కానీ ఆ అబ్బాయి అంటే చక్కగా పాడుతున్నాడు అనుకోండి, ఆ పాటకు పడిపోతూ ఉంటారండి కొంతమంది. అమ్మాయి అంతగా బాగోదు, కానీ ఆ అమ్మాయిని చూసేటప్పటికి ఎందుకో ఇతడికి ఏదో నచ్చింది ఉందా అసలు. తల్లిదండ్రులు ఒరే అమ్మాయి ఏం బాగుందిరా, పొట్టుగా ఉందిరా అంటే, నువ్వు ఆ అమ్మాయిలో పొట్టుదనమే చూసే కానీ నాకు మరొకటి కనపడ్డది. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఏదో నచ్చుతుంది, ఏదో వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట. 2 మ్యాగ్నెట్లు దగ్గర పెడితే ఎలాగైతే ఆకర్షించుకుంటాయో వీళ్ళిద్దరూ ఏమైపోతూ ఉంటారు? ఆకర్షించుకుంటూ ఉంటారు. ఈ ఆకర్షణ అనేది చాలా ప్రమాదకరమైనది. సో ఈ ఆకర్షణలో పడి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు వీళ్ళకి ఏమి నేర్పించాలి? నాయనా, నువ్వు ప్రేమలో కాదు నాయనా, నువ్వెందులో ఉన్నావంటే ఆకర్షణలో ఉన్నావు నాయనా. ఏం చేస్తుంది? ఆ అబ్బాయి నిన్ను బాగా ఆకర్షించేసాడు నాయన, ఆ అమ్మాయి నిన్ను బాగా ఆకర్షించేసింది నాయన. ఈ ఆకర్షణ కొద్ది కాలం మాత్రమే ఉంటుంది నాయన. సో జాగ్రత్త చేయాలి, పిల్లలు ఏం చేయాలి? జాగ్రత్త చేయాలి. మరొక విచిత్రమైన ప్రేమ ఉందండి. ఆ ప్రేమను ఏమంటారంటే ప్రాగ్మా అంటారు. ప్రాగ్మా ప్రేమ అంటారు. ఈ ప్రాగ్మా ప్రేమ ఎటువంటిదంటే ఇది భార్యాభర్తల మధ్య కలిగే ప్రేమ. ఇది చూడండి, భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో చాలా ప్రేమ కలిగి ఉంటారు. 1 సంవత్సరం పోయిన తర్వాత ఏదో ఈ ఊళ్ళో నచ్చింది ఆయనకి, ఆయనలో నచ్చింది దీనికి, లేకపోతే ఎవరో వీళ్ళిద్దరి మధ్య కొంచెం చిచ్చు పెట్టేశారు, దాన్ని బట్టి కొట్టేసుకుంటారు భార్యాభర్తలు. ఏమండి, మళ్ళీ పెద్దలు వస్తారు, ఏదో నచ్చ చెప్తారు, మళ్ళీ కలుపుతారు. మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ గొడవ, మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ గొడవ. గొడవ పెట్టుకుంటారు, మళ్ళీ ప్రేమించుకుంటారు, గొడవ పెట్టుకుంటారు, మళ్ళీ ప్రేమించుకుంటారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? విడాకుల దగ్గర కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఏమంటే అలాగ గొడవలు పడి ప్రేమించుకుని ఒక 10-15 సంవత్సరాల తర్వాత అండి, 10-15 సంవత్సరాల తర్వాత అప్పుడు వీళ్ళ బుర్రలకి జ్ఞానోదయం కలుగుద్ది అనమాట. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి, అయ్యో ఆ రోజు నేను నా భర్త మీద పోలీస్ కంప్లైంట్ పెట్టాను, ఎంత తప్పు చేశాను,
ఎంత తప్పు చేశాను. అయ్యో ఆ రోజు నా భార్య గురించి నా తల్లిదండ్రుల దగ్గర నేను చెడ్డగా చెప్పాను, ఎంత తప్పు చేశాను నేను, ఎంత తప్పు చేశాను అని ఏమవుతారంటే కొద్ది సంవత్సరాల తర్వాత, 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసిన భార్య పట్ల భర్త పట్ల భార్య చేసిన ఈ తప్పులు ఉంటాయి కదండి, వీటన్నిటికీ రిలైజ్ అవుతారన్నమాట. రిలైజ్ అయిపోయి ఒక్క 15 సంవత్సరాల తర్వాత అప్పుడు ప్రేమ కలిగి జీవించడానికి కొట్టుకోరండి వాళ్ళు. ఇంకా ఎందుకంటే ఏం చేసుకున్నారు వాళ్ళిద్దరుని, ఒకరినొకరు అర్థం చేసుకున్నారండి, అపార్థాలను సరిదిద్దుకున్నారండి, అపార్థాలను సరిదిద్దుకున్నారు. ఇలాగా అర్థం చేసుకుని అపార్థాలను సరిదిద్దుకోవడానికి వీళ్ళ మధ్య కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ టైంలో మా అమ్మ తనను చాలా కేర్ చేసింది, చాలా బాగా చూసుకుంది. దాన్ని బట్టి అప్పుడు నాకు అనిపించింది, అయ్యో నన్ను ఎంత ప్రేమిస్తుంది ఈవిడ, ఎంత ప్రేమిస్తుందా. కొన్ని ఏంటంటే కొన్ని సమస్యలు, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే ఎదుటి వ్యక్తి మనకు అర్థమవుతాడండి. అలాగే పిల్లలు కూడా, అమ్మో మా నాన్న నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. సో ఈ ప్రేమను ఏమంటారంటే ప్రాగ్మ అంటారు, ప్రేమ. ఆ తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా ఇంకా భార్యను భర్తను భార్య ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేరు. ఎందుకంటే అర్థం చేసుకున్నారు కాబట్టి. అపార్థాలకు ఇంకా వాళ్ళ జీవితంలోని అపార్థాలకు చోటు ఇవ్వటం ఉండేది కాబట్టి. ఒకప్పుడు అపార్థాల వల్ల విడాకుల వరకు వెళ్ళారు. తర్వాత అపార్థాలను అర్థం చేసుకుని అప్పుడు చాలా ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారు. మీ నాన్న వదిలిపెట్టి నేను ఉండలేనురా అంటూ ఉంటుంది తల్లి. మీ అమ్మను వదిలిపెట్టి నేను ఉండలేనురా. ఏ వయసులోనది, ఏ వయసులోనంటే అప్పటికే వాళ్ళకి పెళ్ళి అయ్యి 20 సంవత్సరాలు అయిపోయింది. వృద్ధాప్యంలోకి వచ్చేసారు, సుమారు ఒక 50 సంవత్సరాలకు వచ్చేసారు, ఒక 55 సంవత్సరాలకు వచ్చేసారు. అప్పుడు అంటుంది, ఒరే నాన్న నన్ను వదిలిపెట్టి ఉండలేడురా, నేను వెళ్ళిపోవాలరా నాన్న దగ్గరికి. చావైనా రేమైనా మరణమైనా మీ నాన్నతోటేరా, మీ అమ్మతోటేరా. మా నాన్నగారికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే తొందరగా కోపం అయిపోతుంటారు మా అమ్మ మీద. చాలా కోపం అవుతూ ఉంటారు, తిట్టేస్తూ ఉంటారు ఒకసారి. మా అమ్మ అట్లా ఉంటుంది, మరి ఈ మనిషితో నేను భరిస్తున్నానరా, అయినప్పటికీ ఈయన ఎన్నైనప్పటికీ అని అంటూ ఉంటుంది. సో వారు ఒక కుటుంబాన్ని కట్టుకున్నారు, పిల్లల్ని కన్నారు, పిల్లలకు పెళ్లి చేశారు, ఒక ఇల్లు కట్టుకున్నారు, మనవలు ఉన్నారు. శతమానం భవతి అనే సినిమా చూసారా? పాస్టర్ గారి సినిమా కోసం చెప్తున్నారు అనకండి, చాలాసార్లు ఇస్తున్నాడు ఆ సినిమా టీవీలో. పిల్లలందరూ విదేశాలు వెళ్ళిపోతారు. పాపం పిల్లలు రమ్మంటే రారు, వాళ్ళ పనుల కారణంగా. అప్పుడు ఏం పెడతాడంటే విడాకులని పెడతాడు మెయిల్, అప్పుడు వస్తారు. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రేమ అనేది చాలా గొప్పదండి. ప్రేమల్లో రకాలు చూసాం మనం. ఏ ప్రేమ ఉండకూడదు మనకి, లిమిట్లను దాటించే ఆ ప్రేమ ఉండకూడదు. ఆకర్షణ ఉంది కదండి, ఆకర్షణ ఉండకూడదు. ప్రేమను మనం ఒక పద్ధతిలో, ఒక వ్యక్తిని, భార్యను భర్త ప్రేమించాలి, భర్తను భార్య ప్రేమించాలి, వీళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని ప్రేమించాలి. అలాగని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రేమించాలి వద్దా? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనం ప్రేమించాలి. ఎప్పుడు మన శత్రువులు చేసుకోకూడదు. అలా శత్రువులు చేసుకుంటే నువ్వు కూర్చున్న కొమ్మను నువ్వే నరుక్కున్నట్టు. నీకు ఆదాయం తగ్గిపోద్ది, నీకు సహాయం తగ్గిపోద్ది, నీ గురించి చెడ్డగా అప్రచారం జరుగుతుంది. సో మనుషులు అన్న తర్వాత పొరపాట్లు ఏమంటే తప్పులు చేస్తూ ఉంటారు. అలాగంటే మనం మనుషులందరినీ ద్వేషించుకుంటూ విరోధులు చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎవరుంటారు? ఇంక లాస్ట్కి మనకి ఎవరుంటారంటే చచ్చిపోయినప్పుడు మన పాడి మోసేవాళ్ళు ఉంటారు. ఎవరుండరు? చచ్చిపోయినప్పుడు మన పాడి మోసేవాళ్ళు ఉండరు. చచ్చిపోయినప్పుడు నలుగురు మనం మొయ్యాలి అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలి?
ప్రేమించాలి ప్రియమైన దేవుని కదా. అందుకని దేవుడు ఏమన్నాడు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మంచిదా లోకం, చెడ్డదా? లోకం చెడ్డదేనండి. లోకం చెడ్డదైనా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడండి. మనల్ని కూడా దేవుడు ఏం చేయమన్నాడు? లోకం చెడ్డదైనా ప్రేమించిందని ఆయన. కానీ జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ప్రేమించండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, ఎన్నో మంచి విషయాలు మాకు నేర్పించడానికి వందనాలు. ప్రేమ విషయంలో ప్రభా మేము ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తండ్రి, మా కుటుంబాన్ని మాత్రమే కాకుండా, మా పిల్లలు మాత్రమే కాకుండా, మా చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ప్రేమించుటకు మీ కృప చూపించాలి. లోకములో కొన్ని రకాల ప్రేమలు హద్దులను దాటిపోయేటట్లు చేస్తున్నాయి. అటువంటి వారి పట్ల ప్రభ మేము ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి. అటువంటి ప్రేమలకు ప్రభ మాలో, మా హృదయంలో తావు లేకుండా చేయండి తండ్రి. మీరు కలిగిన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, కలంకము లేని ప్రేమ తండ్రి, పవిత్రమైన ప్రేమ కలిగి జీవించే ఆ మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మీరే ఘనత మహిమ ప్రేమను పొందుకోమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, తమ్ముడు కిరణ్ వచ్చి రొట్టె ద్రాక్షారసాన్ని రెడీ చేస్తారు. శ్రద్ధగా విన్నందుకు చాలా థ్యాంక్స్.